ప్రొద్దుటూరు పట్టణంలో ప్లాస్టిక్ నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేసేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ స్వయంగా రంగంలోకి దిగి మార్కెట్ ప్రాంతంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం ఉదయం ప్రొద్దుటూరు మార్కెట్ ప్రాంతంలో మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ వినూత్నంగా ప్లాస్టిక్ నిషేధ ప్రచారాన్ని చేపట్టారు. మున్సిపల్ చెత్త సేకరణ ట్రాక్టర్ పైకి ఎక్కి వ్యాపారులు ప్రజలను ఉద్దేశించి ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. మార్కెట్లోని దుకాణాలను స్వయంగా సందర్శించిన కమిషనర్ నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను వెంటనే వినియోగం నుంచి తొలగించాలని వ్యాపారులకు స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా వ్యాపారుల వద్ద ఉన్న నిషేధిత ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, ఇతర సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను మున్సిపల్ చెత్త సేకరణ ట్రాక్టర్లో సేకరించారు. ప్లాస్టిక్ కి బదులుగా బట్ట సంచులు, కాగితం సంచులు వంటి పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలను వినియోగించాలని కమిషనర్ సూచించారు. అలాగే మీకు వ్యాపారం పేదవాళ్ళు ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి ముఖ్యంగా వ్యాపారంలో నేను కింద సాగిస్తూ వచ్చాను కాబట్టి ఈ సమస్యలను అర్థం చేస్తాను కాబట్టి ఏది చెప్తాను. దయచేసి మన ప్రొద్దుటూరు పట్టణానికి అందరూ సహకరించాలి. చాలా చెత్తగా ఉంది విజయనగరంలో కూడా ప్లాస్టిక్ నిండిపోయింది. నిజమైన దేశభక్తులు, ఈ దేశభక్తులు వీళ్ళు ఇవన్నీ పనిచేస్తున్నారు, ముందు కాలంలో పనిచేస్తారు, ఈ చెత్తేస్తారు, ఈ పని చేస్తారు, ఈ ప్లాస్టిక్ వాడుతున్నారు, ఈ కాలంలో మార్పు రావాలి. ప్రతి ఒక్కరు మారాలి. వైఎస్ఆర్ కడప జిల్లాలో ఆరోగ్య సేవల అమలును జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మరింత పటిష్టం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యుగంధర్ సీకే దిన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. సీకే దిన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈహెచ్ఆర్ నమోదులు, సిబ్బంది హాజరు రిజిస్టర్, ఔషధాల బిన్ కార్డులు, ఎక్స్పైరీ వాచ్ రిజిస్టర్, విఎల్ఎఫ్ రిజిస్టర్, ఏఎన్ఎంలు అందజేసే డ్యూ లిస్టులు, ల్యాబ్ పరికరాలతో పాటు పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఔషధాల నిల్వ, వినియోగం, రికార్డుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. అనంతరం కొలుములపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో జరుగుతున్న రోగ నిరోధక టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. డ్యూ లిస్ట్ ప్రకారం శిశువులు, గర్భిణీలు, బాలింతల హాజరు, టీకాల అమలు, రికార్డుల నమోదు అంశాలను సమీక్షించారు. అలాగే ఎన్సీపీ కార్డులను పరిశీలిస్తూ టీకాలు షెడ్యూల్ ప్రకారం డోసులు సమయానికి అందుతున్నాయా అనే విషయంపై సిబ్బందితో చర్చించారు. ప్రొద్దుటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రీలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ, నిరుద్యోగ వృత్తి అమలు తదితర డిమాండ్లతో పార్టీ నాయకులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం ప్రధాన ద్వారం ఎదుట నిర్వహిస్తున్న రీలే నిరాహార దీక్షలు రెండో రోజు కూడా కొనసాగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజలు హాజరై సంఘీభావం తెలిపారు. రెండో రోజు దీక్షలో రాజుపాలెం మండలానికి చెందిన నాయకులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగానికి చెందిన సభ్యులు కూడా దీక్షలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసనకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ ఎస్సీ సభ్యుడు మెట్టుపల్లె ప్రభాకర్ రెడ్డి రాజుపాలెం
మండల జెడ్పీటీసీ అర్జునదేవి గోవర్ధన్ రెడ్డి. లోకేష్ రాజీనామా డిఎస్సి స్కామ్ పై సిబిఐ విచారణ వెంటనే, ఫీజు రింబర్స్మెంట్ వెంటనే, నిరుద్యోగ భృతి 3000 వెంటనే. లోకేష్ రాజీనామా, ఫీజు రింబర్స్మెంట్ వెంటనే, నిరుద్యోగ భృతి 3000 వెంటనే, ఫీజు రింబర్స్మెంట్ వెంటనే, నిరుద్యోగ భృతి 3000 వెంటనే. డిఎస్సి స్కామ్ పై సిబిఐ విచారణ, డిఎస్సి స్కామ్ పైనే లోకేష్ వెంటనే, నిరుద్యోగ భృతి 3000 వెంటనే, నిరుద్యోగ భృతి 3000 వెంటనే. డిఎస్సి స్కామ్ పై లోకేష్ వెంటనే, డిఎస్సి స్కామ్ పై లోకేష్ వెంటనే, డిఎస్సి స్కామ్ పై సిబిఐ విచారణ, వెంటనే, నిరుద్యోగ భృతి 3000 వెంటనే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 6, 7, 8, 9 4 రోజులు రిలే నిరాహార దీక్ష జరుపుతూ ఉన్నాం. 10వ తారీఖున గొప్ప నిరసన ర్యాలీ నిర్వహించబోతూ ఉన్నాం. దీనికి ప్రధానమైనటువంటి కారణము మా డిమాండ్స్ ఏంటంటే కనుక, ఒకటి మెగా డిఎస్సిని దగా చేసినారు కాబట్టి 20 లక్షల రూపాయలకు ఉద్యోగాలకు అమ్ముకున్నారు కాబట్టి ఆ యొక్క పరీక్షను పూర్తిగా నియామకాన్ని రద్దు చేసి మళ్ళీ నూతనంగా జరపాలా, సిబిఐ విచారణ జరిపించాలా, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలా. ఇది మొదటి డిమాండ్. రెండవది, ఎన్నికల కంటే ముందు మీరు నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. 26 నెలలు అయింది. ఒక్కొక్క నిరుద్యోగికి 78,000 రావాలా బకాయి. ఆ బకాయి పడిన 78,000 రూపాయలు వెంటనే చెల్లించి ప్రతి నెల 3,000 రూపాయలు వాళ్ళ అకౌంట్కు మీరు వెయ్యాలి. ఇది రెండవది. మూడవది, చదువుకునే పిల్లలు ఎవరైతే ఉండారో విద్యార్థులు వాళ్ళకి 26 నెలల కాలంలో మీరు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయి 9,600 కోట్ల రూపాయలు ఉంది. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ 9,600 కోట్లు మీరు చెల్లించి, విద్యాలయాల్లో ఉండాల్సిన పిల్లలు ఈరోజు వీధుల పాలు చేసినారు మీరు. ఆ వీధుల్లో ఉండాల్సిన పిల్లలను జైల్లోకి పోకుండా కనీసం మళ్ళీ తిరిగి విద్యాలయాలకు వచ్చిన పరిస్థితి చేయండి. ఎప్పుడైతే విద్యాలయాల్లో ఉండాల్సిన పిల్లలు ఫీజులు కట్టకపోతే కాలేజీ యాజమాన్యాలు ఇంటికి పంపిస్తున్నాయి. తల్లిదండ్రులు ఫీజు కట్టలేని పరిస్థితులు ఉన్నారు, వీధుల పాలు అయిపోయినారు. రేపొద్దున అసాంఘిక కార్యకలాపాలకు దగ్గరవుతారు, మత్తు పదార్థాలకు దగ్గరవుతారు, జైళ్ల పాలయ్యే పరిస్థితి కూడా వస్తుంది. ఈ పాపమంతా మీరు మూట కట్టుకోకుండా ఉండాలంటే ఇమ్మీడియట్గా ఫీజు రియంబర్స్మెంట్ 9,600 కోట్లు చెల్లించి విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు మీరు ఉపయోగపడండి. నిరుద్యోగ భృతి 78,000 రూపాయలు ఇచ్చి ఎన్నికలప్పుడు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మేము తప్పుడు మనుషులం కాదు, నిజాయితీ మనుషులమే అని చెప్పి నిరూపించుకోండి. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మీరు 20 లక్షల ఉద్యోగాలను ఇవ్వండి, నిరుద్యోగ భృతాన్ని ఇవ్వండి. మెగా డిఎస్సి పేరుతో దగాబడిన యువకులను తప్పనిసరిగా మీరు ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. ఆ పరీక్షను మళ్ళీ రద్దు చేసి నూతనంగా జరపాల్సిన బాధ్యత మీ అందరిపైన, ప్రభుత్వం పైన ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్ రాయలసీమ న్యూస్. జై రాయలసీమ.